హలో అండి అందరికీ. నేను మీ హరిత కంచర్ల. సింహాచలం గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు. నైట్ వీడియో అప్లోడ్ చేయాల్సిందే, మాకు తిరిగి రావడం వల్ల ఓపిక లేదు, అందుకే మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడాలి అందరూ చూడాలి కాదు, అందరూ చేయాలి. లైఫ్లో వన్ టైం అయినా గిరి ప్రదక్షిణ అయితే చేయాలండి. చెప్తున్నాను, ఇప్పుడు నేనే చేయలేదు అనుకోండి. ఒక 4 years నుంచి అనుకుంటున్నాను. నేను, మా అక్క, మా హస్బెండ్, మా బావగారు ఇద్దరు వెళ్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళాలి అనుకోవడమే జరుగుతుంది. అది ఎప్పటికి నిజమవుతుందో తెలీదు. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా దేవుడు అవకాశం ఇస్తాడేమో. ఆంటీని చూసారా, అంకుల్ ఎలా తీసుకెళ్తాను, నడవలేకపోతున్నారండి జనాలు. కింద కూర్చుండిపోయి పడుకుండిపోయి అయితే కార్లో వెళ్ళాము. మా హస్బెండ్ అండి లేపి తీసుకొచ్చేసాను. మా అక్కలు పెద్దోడు, మా సిస్టరు, మా చిన్నోడు, మా పెద్దోడు, అక్కలు చిన్నోడు లైటింగ్ బ్లింక్ అయిపోతున్నాడు. ఇది మసాజ్ సెంటర్ అండి. ఇప్పుడు నడిచే వాళ్ళకి మసాజ్ చేస్తున్నారు, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా. చాలా ఓపిక్గా పిల్లలు పుణ్యం చేసుకున్నారు. మా పిల్లలండి ఆడుతున్నారు. మా బావగారు నడుస్తున్నారు అన్నాను కదా, దానికోసం వెయిట్ చేస్తాను. ఈ గ్యాప్లో మా పిల్లలు ఆడుకుంటున్నాను. నేను వీడియో తీయకుండా అయితే ఉండలేకపోయాను. ఈ ఫ్లోటింగ్ చూసి ఎంత ఫ్లోటింగ్ అంటే మధ్య ట్రాఫిక్ అని నడిచే వాళ్ళకి ఇబ్బందిగా పాపం, కానీ వాళ్ళకి కూడా మరి అవసరాలు ఉంటాయి కదా. ఈ చిన్న పాప చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ సర్వ్ చేస్తుంది. అండి బాటిల్ ఎలా నెత్తి మీద పెట్టుకెళ్ళిపోతున్నారు, నడవలేకపోతున్నారండి. ఇంక వాళ్ళు చేతిలో ఏ బరువు ఉంచుకోలేరు కదా. ఇక్కడ మా అక్క అయితే మా బావగారి కోసం పాట పాడేస్తుంది. వేయి కన్నులతో వేచి చూస్తున్నా. వచ్చారండి మా బావగారు. కాళ్ళు ఎలా ఉన్నాయని అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అందరినీ పలకరించారు మా బావగారు. నేను వీడియో తీస్తున్నాను, మీకు హాయ్ చెప్తున్నారు మా బావగారు. వాళ్ళ పిల్లలు, మా అక్క. ఈలోపు మా పిల్లలు కోతి పిల్లలండి. ఈ వెయిటింగ్ యాప్లో మేము తీసుకున్న ఫొటోస్ ఇవి. ఈ జనాన్ని చూస్తే అండి అసలు నడుస్తూనే ఉన్నారు. ఇక్కడ అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో చూడండి. డ్యామ్ ఎత్తితే వాటర్ ఎలా వస్తుందో ఈ రోడ్లో మాత్రం జనాలు వస్తూనే ఉన్నారండి. పుట్లుగా వస్తున్నారండి. ఎంత ఓపికగా నడవడానికి వస్తున్నారంటే, సింహాచలం రైల్వే స్టేషన్లో నిన్న మధ్యాహ్నం అయితే ఎక్కడెక్కడి నుంచో జనాలు, ఏ ఊరు నుంచో, రైల్వే స్టేషన్ నుంచి, ట్రైన్ నుంచి ఎంతమంది కనిపించారంటే, నిన్న మేము అక్కడ మార్కెట్కి వెళ్ళాము. ఎంత జనమో, గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రైన్లో నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడే మనం ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి. వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ అయితే మిస్ అవ్వకుండా వెళ్దామని చూస్తున్నాను. లగేజ్ పట్టుకొని ఆడవాళ్ళు నడుస్తున్నారండి. అక్కడ ఫుడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా, ఫ్రూట్స్ అని, స్వీట్స్ అని, టీ, టిఫిన్స్ అన్నీ కూడా ఇస్తున్నారండి. ఒక మ్యాక్సిమం అందరూ కూడా క్యారీ చేసుకుంటున్నారు. ఇంటికి వెళ్తే పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదండి. బిస్కెట్స్ అలాంటివి పంచుతున్నారు. తెలిసాను అక్కడ జండు బాంబులు కూడా పంచుతున్నారు. భలే అనిపించింది, రాసుకుంటారు కదా పెయిన్ కిల్లర్గా. నడుస్తున్నారండి వీళ్ళందరూ. అసలు ఒకరి మీద ఒకరు బరువు పెట్టేసి కూర్చొని, పడుకొని, నించొని, నడవలేక నడుస్తూ, నడిచే వాళ్ళకి మాలాంటి వాళ్ళ వల్ల కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయిపోయిందండి పాపం. కానీ వాళ్ళ ఓపిక అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. మా వారైతే నర్సీపట్నం నుంచి తిరుపతి 2 times కాలినడకనైతే వెళ్ళారనుకోండి. సో బాయ్ ఆల్ ఆఫ్